కాలి వేళ దగ్గర నుంచి ఇక్కడ నుంచి తను ఓన్లీ ఫేసే కాదు మేకప్, మొత్తం బాడీ అంతా మేకప్. అసలు తెల్లగా ఉంటాడు కదా, సో కంప్లీట్గా సో అంతా అయితేనే బయటకు వచ్చేవాడు. ఇన్ కేస్ ఎక్కడైనా సెట్లో ఒక షూట్లో షార్ట్ గ్యాప్లో ఏదైనా చిన్న మిస్ అయినా కూడా అగైన్ ఆస్క్ మేకప్ రమ్మని చెప్పి మళ్ళీ దాన్ని పూసుకుని థింక్. ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్లో దేవి గారితో ఇదే మాట మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మామూలుగా పనిచేసేప్పుడు ఎలా అనుకుంటానంటే, డైరెక్టర్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఎంత రస్టిక్ క్యారెక్టర్ అనే ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ కోణంలో చాలా స్పేస్ ఉంటుంది, మనం ఎక్స్ప్లోర్ చేయం ప్రతి షాట్లో. ఇప్పుడు ఇతను చిత్తూరు కుర్రోడు, ఇతను కూలీ, ఒక సపోజ్ కూలీ క్యారెక్టర్ తిరిగే చూసాను. మామూలు మనకు షార్ట్ పెట్టారు, ఇలా చూసాం, చూడమన్నారు, చూసాం, సరే జస్ట్ ఒక లుక్ అయినా సింపుల్ క్లోజప్ టక్కని చూసాం, అయిపోయింది. బట్ ఎతకాలి, ఒక కూలీ చూస్తే ఎలా ఉంటుంది ఎతకాలి, ఇంకేమైనా కన్వే చేయచ్చా ఎతకాలి. ఎవ్రీ షాట్ ఎతుకుతూనే ఉంటాను నేను. ఎందుకంటే అందరూ అనుకుంటారు, సార్ మీకు మంచి పర్ఫార్మెన్స్ సినిమా చేయాలనుందా, కమర్షియల్ సినిమా చేయాలనుందా అంట. నా ఒపీనియన్లో హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్ కమర్షియల్ సినిమా దాన్ నార్మల్ సినిమా. ఎందుకంటే నువ్వు ఫైట్ చేస్తావు, ఫైట్ అనేది ఫైట్ కాదు, ఫైట్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ కాదు, అది డ్యాన్స్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్లో ఎతకాలి నీ క్యారెక్టర్, ఫైట్లో ఎతకాలి నీ క్యారెక్టర్, సీన్లో ఎతకాలి నీ క్యారెక్టర్. సో ఒక యాక్టింగ్ చేసేప్పుడు ఒక యాక్టింగ్ రోల్ చేసే ఫిలింలో ఓన్లీ యాక్టింగ్ సీన్స్లో చేస్తే చాలు, డాన్స్లో ఫైట్లో యాక్టింగ్ ఉండదు జనరలీ. బట్ కమర్షియల్ సినిమాలో డాన్స్లు ఫైట్లు కూడా ఉంటాయి. హౌ డూ యూ డాన్స్ లైక్ యువర్ క్యారెక్టర్, హౌ డూ యూ ఫైట్ లైక్ యువర్ క్యారెక్టర్. సో నేనేంటంటే ఇంత క్యారెక్టర్ స్కోప్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు క్యారెక్టరైజేషన్ స్కోప్ కూడా దొరకలేదు. సుకుమార్ గారు నాకు ఒక్కసారి క్యారెక్టరైజేషన్ స్కోప్ వదిలిన తర్వాత ఇంక నాకు ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి, నాకు ఖర్చు వచ్చేసింది. నేను వెళ్ళిపోయా అంటే నేను ట్రిప్ అయ్యాను సార్. ఇంకా అది ఏంటని మీరు చూడండి, మీరు చెప్పండి రేపు ఎలా ఉంటుంది ఏంటాలి. ఆయన నేను కలిసి ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి అనుకున్నాం, ఇంక వెళ్ళాం, ఇంకా అది ఏంటో మీరు చూడండి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా అదృష్టం ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ దొరకటం. అండ్ రెండోది ఏంటంటే నా మూడ్ ఎలా ఉందంటే సార్, జనరల్లీ ఒక ఆల్ టైమర్లు ఇలాంటి పెద్ద హిట్ పడిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాం అనే మూడ్ ఉంటుంది. నాకు మాత్రం ఈ సినిమాను పట్టుకుని ఫస్ట్ స్టెప్ అనుకుని వెళితే ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి 10, 15, 20 years పరిగెడితే ఎలా ఉంటుంది అనే స్పీడ్లో నేనున్నా. సో నా మైండ్ సెట్ అలా ఉంది. తర్వాత ఎలా ఉంటుంది అని నాకు తెలియదు, కానీ నా మైండ్ సెట్ ఆ రోజుకి ఇంక ఇక్కడి నుంచి అసలు పాపద్దనే స్పీడ్లో ఉన్నాను నేను. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు, ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్, ఎస్పెషల్లీ అలా కుంటుపురం నా ప్రీవియస్ ఫిలిం తర్వాత ఇది ఇంత కాంట్రాస్ట్ ఫిలిము, నేనేమనుకున్నానంటే అసలు ఒక వాక్యూమ్ ఉంది తెలుగు ఫిలిమ్స్లో. ఎంత హీరో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మనం ఎంత రస్టిక్కి వెళ్ళినా కూడా తెలుగు ఫిలిమ్స్ వరకు ఒక లెవెల్ వరకు వెళ్తాం, కానీ ఆ లాస్ట్ లేయర్ వరకు వెళితే ఎలా ఉంటుందని డైరెక్టర్ గారు నేను అప్పుడు మాట్లాడుకున్నాం. తన్నాడు వెళితే ఒకటే చాలా మంచి మాట అన్నారు, డార్లింగ్ ఇలాంటి చేసేప్పుడు చేస్తే ఆల్ అవుట్ చేసేయాలి, అది తప్పైనా పర్లేదు, అట్లీస్ట్ నువ్వు ఫుల్గా అటెంప్ట్ చేసావనే మాట అయినా ఉంటుంది. వెళ్తే ఆల్ అవుట్ వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాం సార్. ఇంకా డిసైడ్ అయిపోయిన తర్వాత నాకు మేకప్ వేసుకుంటాం, డైలాగ్ నేర్చుకుంటాం, ఇంకోటి చేస్తాం. కానీ ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది చూసారా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.